సంక్రాంతి సంబరాలు 2026లో భాగంగా సూపర్ 6 మెగా క్రికెట్ టోర్నమెంట్లో విజేతలకు బహుమతులు అందజేసిన బద్వేల్ మున్సిపల్ కమిషనర్ వాకమల నరసింహారెడ్డి బద్వేల్ పట్టణంలో స్థానిక రెడ్డయ్య మఠం వీధి క్రికెట్ గ్రౌండ్లో ఆర్గనైజర్స్ ఊరబిండి జీవన్ రెడ్డి, లక్కినేని చిన్నబాబి, కోడికాళ్ల శివ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా సూపర్ 6 మెగా క్రికెట్ టోర్నమెంట్ను ఈ నెల 12వ తేదీ నుండి ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ప్రతి సూపర్ 6కు ప్రత్యేక బహుమతులు, ఫైనల్ విజేతలు అయిన బద్వేల్ దీపక్ డ్రైవింగ్ స్కూల్ వారికి ప్రథమ బహుమతి 20,116 రూపాయలు, ఛాంపియన్షిప్ కప్, ద్వితీయ బహుమతి ఊరుబండి జీవన్ రెడ్డికి టీంకు 10,116 ఛాంపియన్షిప్ కప్ అందుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ నరసింహారెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలలో భాగంగా యువత ఇటువంటి ఆటలను నిర్వహించడం సంతోషకరమని అన్నారు. యువత క్రీడల పట్ల ఆసక్తి చూపాలని అన్నారు. పోటీలలో గెలుపొందిన విజేతలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ఓకే సార్ సార్ జీవన్ బాబు క్లాప్స్ ఓకే పట్టుకుంటే సార్ కాడ నేను ఒకసారి తీసుకుంటాను అందరినీ. గత 20 సంవత్సరాల నుంచి ఈ రెడ్డయ్య మఠం వీధికి సంబంధించి ఇక్కడ క్రికెట్ పోటీలు నిర్వహిస్తూ సంక్రాంతి సంబరాల సందర్భంగా ఈసారి కూడా విజయవంతంగా మనం ఓపెనింగ్ రోజు కూడా వచ్చినాము. వీళ్ళందరికీ మనం కొన్ని సూచనలు ఇచ్చినాం. స్పోర్టివ్ దాని మాదిరి స్పోర్టివ్గానే ఆడండి, ఎవరు కూడా వివాదాలు కానీ శాంతి భద్రతల సమస్య కానీ ఉండకుండా పారదర్శకంగా వచ్చిన టీంలన్నీ కూడా మనోళ్ళే అని చెప్పి మనం చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఆర్గనైజర్లు ఎలాంటి చిన్న మనస్పర్ధలు కూడా లేకుండా, వివాదాలు లేకుండా మరి సక్సెస్ఫుల్గా నడిపి ఈరోజు ఈ ఫైనల్ విన్నర్స్కు ఎవరైతే ఉన్నారో విన్నరు రన్నరుగా వీళ్ళకు ప్రైజ్ మనీ డిస్ట్రిబ్యూషన్కు మళ్ళీ నన్ను పిలిచడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి కార్యక్రమానికి మరి పిలిచిన ఆర్గనైజర్స్కు, కండక్ట్ చేసిన మన జీవన్ బాబుకు అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా రోజుల నుంచి జీవన్ మాకు బంధువే. ఈ ప్రోగ్రాం నడుపుతానేందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. మరెన్నో ప్రోగ్రాములు ఇదే వేదిక పైన, ఇదే స్థలం పైన, గ్రౌండ్ పైన ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ చెప్తూ మరి